హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 541 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ ఉన్నాయి. 53,834 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మనం మూవ్మెంట్ చూసుకుంటే 53,763, హైయెస్ట్ హై చూసుకుంటే 54,338. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 300-400 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూవ్మెంట్ అనేది జరిగింది. సో యాక్చువల్లీ మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ మీరు ముందుగా మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనకు మార్కెట్లో ఏమనుకున్నాం ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని చెప్పాను వన్ డే క్యాండిల్‌లోనే. సో, అదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయిందనమాట. మీకు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్‌కి ఎప్పుడైతే ఫాలో అవుతదో దానికి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ 15 మినిట్స్‌కెళ్ళి కూడా ఒక సపోర్ట్ టేకెన్ తీసుకోండి. ఆ 15 మినిట్స్‌కెళ్ళి కూడా మీకు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకైతే ఈ మన ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్‌గా గ్యాప్ డౌన్ అయిందో స్ట్రెయిట్‌గా మార్కెట్ రివర్స్ అయ్యి ఫాలో అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. అదే విధంగా మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో ఇగ ఈ లెవెల్‌లో నేను ఎంట్రీ ఇచ్చాననమాట. ఈ లెవెల్‌లో ఎందుకు ఎంట్రీ ఇచ్చానంటే యాక్చువల్లీ మార్కెట్ చూసారా? ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా ఒక సెల్లింగ్ ప్లానే కనిపిస్తుంది తప్ప బయింగ్ ప్లాన్ అనేది కనిపించట్లేదు. నేను అందుకే ఎక్కువ గ్రీడీనెస్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ నా టార్గెట్ ఏంటంటే 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడం. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోవడం. సో, 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ ఇదే రేంజ్‌లో ఒక బుల్లిష్‌గా నిలిచింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఫాలో అయిందో మళ్ళీ నాకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేసిస్‌గా మళ్ళీ నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇదైతే నాకు మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లో సెల్ ఆఫ్ అయితే మొదలైంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్‌లో ఇంకా ఎందుకంటే ఆల్ టైమ్ హైలో రిజెక్షన్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో హ్యూజ్ రిజెక్షన్స్ ఫ్రమ్ బయర్స్ అనమాట. బయర్స్ నుంచి చాలా రిజెక్షన్ ఉంది కాబట్టి మార్కెట్‌లో ఖచ్చితంగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మార్కెట్‌లో పైకెళ్ళే ఛాన్స్ అయితే లేదు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.